హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. నేను ఇప్పటివరకు చాలా రకాల వీడియోలు పెట్టాను. ఇది ఇంకొక సరికొత్త వీడియో అండి. నేను ఎప్పుడూ నా ఛానల్లో పెట్టలేదు. మీరందరూ కూడా తక్కువ వరకు చూసుంటారు ఇలాంటివన్నీ. ఒకసారి వీడియోని ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. మహాబలిపురంలో విగ్రహాలు చెక్తారండి. అక్కడ చేసే పని మొత్తము ఇదేనండి. ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు చెక్కే పనిలోనే ఉంటారు. చాలా అద్భుతంగా చెక్కుతున్నారు. అసలు ఒక్కొక్క కళను చూస్తూ ఉంటే, కళాకారుడు చెక్కుతుంటే మనము చూస్తూ ఉండిపోతామండి. అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసారా, ఆంజనేయ స్వామిని ఎంత బాగా చెక్కారంటే, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో, చాలా బాగుంది. అలాగే కాళికామాతను చూడండి. అస్సలు నిజంగా మనం ఇవన్నీ గుళ్ళో చూస్తాము, ఏముందిలే అనేసి అమ్మవారిని మొక్కేసి వస్తాం. వీటి వెనకాల కళాకారుడు ఎంత కష్టపడుతున్నాడో మనకు నిజంగా తెలియదు. ఆహా, ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తూ ఉంటే నిజంగా చెప్తున్నానండి, అసలు అక్కడి నుంచి రావాలని అనిపించలేదు మాకైతే. చూడండి, ఆంజనేయ స్వామివి ఎన్ని విగ్రహాలు చూడండి. బోలాశంకరుడి విగ్రహం, ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాయి కదండి. ఇక్కడ చాలా బాగున్నాయి. చూడండి, వీళ్ళన్నీ రాళ్ళని ఇలా మోసుకుంటూ తీసుకెళ్తున్నారు. మనం రాళ్లే కదా అని అనుకుంటాము, ఎందుకు పనికొస్తాయి ఈ రాళ్ళన్నీ అనుకుంటాం. వీళ్ళు ఒక్కొక్క శిలని ఎంత అద్భుతంగా, ఒక్కొక్క రాయిని ఎంత అద్భుతంగా మలుస్తున్నారో చూడండి. ఈరోజు మీకు చాలా నిజంగా చెప్తున్నాను, ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, ఏనుగు బొమ్మను కూడా చెక్కారు, చాలా బాగుంది. అలాగే శివలింగాన్ని తయారు చేయడానికి కింద పార్ట్ మొత్తం రెడీ చేసుకున్నాను. నందీశ్వరుడు చూడండి ఎంత బాగున్నాడు, పెద్దగా ఉంది. అసలు దానిపైన డిజైన్ కూడా చూడండి, చాలా అద్భుతంగా చెక్కారు. చూడండి, ఇక్కడ చెక్కుతూ ఉన్నారు. వాళ్ళకి ఎంత డస్ట్ వస్తుందంటే, అసలుకి రాయి చెక్కుతూ ఉంటే వాళ్ళు కూడా చాలా కష్టపడతారండి. కళ్ళల్లో కానీ, ఇంకా మనం గాలి పీల్చుకునేటప్పుడు లోపలికి వెళ్ళి చాలా ప్రాబ్లం అవుతుంది. అదంతా కూడా లెక్క చేయకుండా వాళ్ళు చాలా బాగా శిల్పాలను చెక్కుతున్నారు. చూడండి, మిషన్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది బ్లేడ్ లాగా ఉందన్నమాట. రాయినే కట్ చేసేస్తుంది. వీళ్ళు ఎంత జాగ్రత్తగా చేయాలి కదండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇలాంటి రాళ్ళ పైన మొత్తము వాళ్ళు ఎలా చేయాలి అనుకుంటున్నారు అనేసి స్కెచ్ లాగా వేసేసుకుంటున్నారు. కనిపించింది కదా మీకు. అలాగే నేను డ్రాయింగ్ చేసేది కూడా చూపిస్తాను. ముందు ముందు ఉంది వీడియోలో. చాలా బాగుంది చూడండి. ఒక్కొక్కటి చాలా పాయింట్ టు పాయింట్ స్కెచ్ చేసుకుంటూ బాగా చెక్కుతున్నారనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇది అమ్మవారి విగ్రహం అండి. కొంచెం ఇంకా ఫినిషింగ్ అవ్వలేదన్నమాట. ఇది అయిపోతే ఫినిష్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక రాయి పైన లైన్గా చెక్కుతున్నారు శిల్పాలని. చాలా బాగున్నాయండి. అలాగే కొద్దిగా పైకి చూడండి, నాగేంద్రుని కూడా ఉన్నాయి. ఎన్ని తలలు ఉన్నాయో అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక్కడకు ఇతను కూడా చెక్కుతూనే ఉన్నారు. అసలు ఈ ఊర్లో మొత్తం ఇదే పని అండి. ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు చెక్కే పనే ఉంది. చూశారు కదా, నేను ఇందాక చెప్పాను ఇలా డ్రా చేసుకుంటారు అనేసి. చూడండి, అలా మార్కర్తో డ్రా చేసుకుంటున్నారు ఆయన. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం తయారు చేస్తున్నారు. అసలు చాలా పెద్దగా చేస్తున్నారు. ఆ బ్లేడ్తో చూడండి, ఇలా కట్ చేస్తూ ఉంటే అసలు ఈజీగా వచ్చేస్తుంది. మనం అసలు రాయి ఇరుగుతుందా అని అనుకుంటాం కదా, ఆ బ్లేడ్తో చూడండి ఎంత ఈజీగా కట్ చేస్తున్నారో. చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద ఆంజనేయ స్వామి రెడీ చేస్తున్నారు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహము చేస్తున్నారు చూడండి. కంప్లీట్గా అమ్మవారి విగ్రహం అయితే రెడీ అయ్యింది. కాకపోతే దానిపైన ఉన్న డిజైన్స్ ఇంకా ఫినిషింగ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ కూడా ఏమంటారు, మార్క్ చేసి పెట్టారు. కాకపోతే తెలియట్లేదు ఏం విగ్రహం అనేసి. ఇలా డ్రాయింగ్ వేసుకుంటారనమాట ఫస్ట్. ఇది వరాహమూర్తి లాగే
విగ్రహాలు చెక్కే పనికి మాత్రం కంపల్సరీగా వచ్చి ఉండాల్సింది డ్రాయింగ్ అండి. అలాగే ఇంకా ఓపిక కూడా చాలా ఉండాలి. అలాగే ఊహించే మనస్తత్వము బాగా ఉండాలి. దేన్నైనా విగ్రహాన్ని ఎలా చెక్కాలి అని ఫస్ట్ వాళ్ళకి ఊహాశక్తి ఎక్కువగా ఉంటే విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుందండి. నిజంగా అండి వీళ్ళకి అసలు పెద్ద రాయిని తీసుకొచ్చి ఇచ్చిన పెద్ద కొండని శిల్పంలాగా చెక్కేస్తున్నారు. అలాగే చిన్న రాయి ఇచ్చినా కూడా శిల్పంలాగా చెక్కేస్తారు. నాకు తెలిసి ఏమనిపిస్తుందంటే వీళ్ళకి పెద్ద పెద్ద శిల్పాలు చెక్కడం ఈజీగానే చేసేస్తారు. ఈ చిన్న శిలల దగ్గర మాత్రం వాళ్ళు చాలా ఓపికగా ఒత్తిగ్గా కూర్చొని నీట్గా చేస్తున్నారండి. అంటే చిన్న రాయి కదా, దాన్ని కొంచెం ఒక్క దెబ్బ అటు ఇటు పడినా కూడా విగ్రహము పోయినట్టే అండి. అందుకే చాలా ఓపికతో చూసుకొని చేస్తున్నారు. చాలా బాగుంది చూడండి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో. అలాగే ఇక్కడ స్వామివారికి కిరీటం తయారు చేస్తున్నారు. కిరీటం పైన ఉన్న డిజైన్ ని చెక్కుతున్నారు. అసలు దాన్ని ఎంత ఓపికతో అంటే చిన్నని బ్లేడు సన్నగా ఉంది చాలా, దాంతో చెక్కుతున్నారు. అసలు ఇలా ఓపికతో మెల్లిగా పెట్టి కొంచెం మరీ ఒకేసారి బర్రున చేసేయట్లేదు. లేపుతూ చూస్తూ నెమ్మదిగా చేస్తున్నారు. అలా అవుతేనండి విగ్రహము ప్రాణం పోసినట్టుగా అనిపిస్తుంది మనకి. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన విగ్రహాలే. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక్క విగ్రహాన్ని ఎన్నో రకాలుగా చేస్తున్నారు. నందీశ్వరుడు చూడండి ఎంత బాగున్నాడో, చాలా పెద్దగా ఉంది. అలాగే ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇంకా శివలింగం కూడా ఉంది చూడండి. ఇక్కడ నటరాజ స్వామి ఉన్నారు. స్వర్పం పైన శివలింగం ఉన్నట్టుగా చెక్కారండి. ఎంత బాగుంది కదా, అసలుకి చాలా బాగున్నాయండి విగ్రహాలు. ఇక్కడ ఇవన్నీ ఇలా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నీట్ గా క్లీన్ చేసి పాలిషింగ్ వేసేసి బాక్సెస్ లో ప్యాక్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడికంటే అక్కడికి సప్లై చేస్తారండి. మేము కాంచీపురం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మహాబలిపురం కూడా వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇది కనిపించిందండి. అసలు లోపలికి వెళ్ళాలా వద్దా అని అనుకున్నాను. కాకపోతే అంత దూరం వెళ్ళి ఏం చూడకుండా ఎలా వస్తామండి, లోపలికి వెళ్ళి చూద్దాము అనేసి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అసలు చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా ఇలాంటిది మనం మిస్ చేసుకోవద్దు అనేసి మనము మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనేసి వీడియో కూడా తీసానండి. చాలా బాగుంది కదా. చూడండి విగ్రహాలన్నీ ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా బాక్సెస్లో పెట్టేసి సప్లై చేస్తారంట అండి. ఇతర రాష్ట్రాలకి దేశాలకు కూడా వీళ్ళు సప్లై చేస్తారంట. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్ ఎవ్రీవన్.